విషయాలు నేర్చుకుందాం. అమ్మ అందరూ అంటారు అమ్మకి ఏం తెలుసు అని. అడగకుండానే నవమోసాలు మోసి కనడం తప్ప ఏ తప్పు ఎలా ఉన్నా నిన్నుగా ప్రేమించడం తప్ప ఏ తప్పు చేసినా క్షమించడం తప్ప బాధ అనే లోపే దగ్గరకు తీసుకుని ఓదార్చడం తప్ప కావాలి అని అడిగే లోపు చేసి పెట్టడం తప్ప అనారోగ్యం అనగానే పగలు రాత్రి తేడా లేకుండా సేవ చేయడం తప్ప బ్రతుకంతా మన కోసం కష్టపడడం తప్ప గుర్తింపు లేకపోయినా మన కోసం చాకరీ చేయడం తప్ప చివరికి కళలు కూడా మన కోసం కనడమే తప్ప అమ్మకి ఇంకేం తెలియదు. అమ్మ గురించి చెప్తుంటే నిజంగా మా అమ్మ గురించి చెప్తున్నాడని ఫీల్ అయ్యాను నేను. అంటే ప్రతి ఒక్కరికి కూడా నాలాగా ఫీల్ అయి ఉంటారు. ఫస్ట్ క్లాస్లోనే అమ్మ గురించి అంత అలా చెప్పాడంటే తేజుని మనందరూ కూడా క్లాప్స్తో అభినందించకుండా ఉండలేము. థ్యాంక్ యూ రా తేజు. థ్యాంక్ యూ. వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు, మాకు మంచి మిత్రులు. ఎందుకంటే తండ్రి ముందు కొడుకు అలా మాట్లాడితే అనుభూతే వేరు. అటువంటి ఆనందం మా చంద్ర గారికి దక్కిందనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సార్. చంద్ర గారిని కూడా పైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని మరొకసారి బయటికి తీసుకురావడంతో పాటు తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి, అలాగే పిల్లలతో తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధాలతో పెంచాలి అనే విషయాలను స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి పాఠశాల యాజమాన్యానికి ముఖ్యంగా సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక తండ్రిగా చెబుతున్నాను, పిల్లలను స్కూల్కి పంపించడం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, పాఠశాల ఉన్నప్పుడు తల్లి గర్భం తర్వాత లేకపోతే తల్లి ఓడి తర్వాత ముఖ్యంగా తల్లి లాంటి ప్రేమ అందించాలన్నా, తండ్రి లాంటి ఆదరణ కలిగించాలన్నా ఉపాధ్యాయుల ఆ ప్రేమ లేక ఉపాధ్యాయుల ఆ శిక్షణ చాలా గొప్పది. ఆ విషయంలో నేను విజ్ఞాన యాజమాన్యాన్ని అలాగే విజ్ఞాన ఉపాధ్యాయులు తప్పకుండా అభినందించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేనే చూస్తున్నాను మా పిల్లల విషయంలో వాళ్ళ ఎదుగుదల కానీ వాళ్ళ ఆలోచనలు కానీ మా వాడు ఫస్ట్ క్లాస్ అని చెప్పుకోవడానికి నాకే చాలా సంతోషం అనిపించింది. 1వ తరగతి కానీ వాడు అక్కడ ఉన్న ప్రతి తెలుగు పదాన్ని చదువుతున్నాడు, ప్రతి ఇంగ్లీష్ పదాన్ని చదువుతున్నాడు, ప్రతి హిందీ పదాన్ని చదువుతున్నాడు. ఇదే హిందీ లేక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 7వ తరగతి 8వ తరగతి వెళ్ళేంత వరకు అక్షరాలు కూడా సరిగ్గా రాని పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. కానీ పిల్లలకు ప్రారంభం నుండి కూడా ఒక మంచి విద్యతో పాటు విలువలు ఇవి చాలా అవసరం అండి సమాజానికి. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నారు, సార్ చెప్పారు, చాలా చోట్ల పరిస్థితులను బట్టి పిల్లలు అల్లరి చేస్తున్నారు, అల్లరిగా ఉంటున్నారు, అల్లరిగా చేస్తున్నారు. అల్లరి చేయడం అనేది వాళ్ళకు తప్పని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మన ఆ వయసులో ఉన్నప్పుడు ఎంత చేసినా ఎలా చేసినా ఎలా కావచ్చు. కానీ అల్లరితో పాటు విలువలు నేర్చుకోవడం చాలా అవసరం. అంటే అల్లరి తగు మాత్రంగా, అది హద్దులు దాటనంత వరకు చాలా మంచిదే. కాబట్టి హద్దులు దాటని అల్లరి నేర్పించేలాగా అలాగ వాళ్ళు చేస్తున్న అల్లరిని అదుపులో పెట్టేలాగా మనం పిల్లలు చేయాలి తప్ప అసలు అల్లరే లేకుండా చేయాలంటే ఎవరి వల్ల కాదు. అయితే ఈ పరిస్థితులను బట్టి నేను ఇక్కడ నేర్చుకున్న, లేకపోతే ఇక్కడ చూస్తున్న ఈ విధానాల బట్టి నేను తెలుసుకున్నది ఏంటి అంటే, పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి లేక ఎంత బాధ్యత కలిగి ఎప్పుడైతే ప్రారంభం నుండి అవకాశం జరుగుతుందో వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి, ఒక ఉన్నతంగా నిలబడడానికి ఇది ఒక మంచి ఫౌండేషన్గా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలం. నేనైతే మొన్న పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా గమనించాను. పిల్లల విషయంలో వాళ్ళు తీసుకున్న శ్రద్ధ కానీ పిల్లలతో పాటు వాళ్ళు ఎలా మమేకం ఉంటున్నారో, వాళ్ళు పెడుతున్న యాక్టివిటీస్ కానీ చాలా సంతోషంగా అనిపించే. మా పిల్లలైనా ఇలా చేసేది. ఇప్పుడు మా పాప ఎల్కేజీ చిన్న పాప, ఆ అమ్మాయిని లేపి కేరళ రాజధాని అంటే చెప్పాలంటే అమ్మాయి తిరువనంతపురం చాలా ఈజీగా చెప్పేస్తాను. ఇక మరొక రాష్ట్రం వెళ్తుంటే మరొక రాష్ట్రానికి చెప్పేస్తుంది ఈజీగా. అంటే అవి చాలా విలువైనవి. ఇప్పుడు పెద్దగా నేర్చుకున్న వాళ్ళు కూడా చెప్పలేదు.
కానీ వాటిని వారికి అవపాసన పట్టేలా చిన్ననాటి నుండి నేర్పించడం, పెద్ద ఎదిగేంత వరకు వాటిని రివిజన్ చేయిస్తూ ఉంటే వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి, అవి చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఎందుకు అంటే 6th క్లాస్ దాటిన తర్వాత 8th క్లాస్కి వెళ్ళిన తర్వాత రాష్ట్రాలను గుర్తించడానికి, రాష్ట్రాల రాజధానులు గుర్తించడానికి మ్యాప్ల గురించి చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది మాకు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు రాకుండా చిన్ననాటి నుండి కూడా వాళ్ళకి ఒక మంచి విలువలు నేర్పించి, లేకపోతే మంచి విలువలతో కూడిన విద్య నేర్పిస్తున్న విజ్ఞాన సంస్థలు, విజ్ఞాన యాజమాన్యాలను మరొకసారి నేను అభినందిస్తున్నాను. తప్పకుండా చెప్పగలను. ఎందుకంటే ఇంకొక విషయం నేను స్పష్టంగా చెప్పగలను. మన పిల్లలకు మొబైల్ ఇవ్వడం అనేది ఒక రకంగా చాలా తప్పని గురువు మనకు నేర్పించారు. అయితే ఇది తప్పని పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకు ఏర్పడింది. ఒకవేళ తప్పనిసరే మీ పిల్లలకు మొబైల్ ఇవ్వగలిగితే, చిన్న సలహా ఇవ్వగలిగితే, రీల్స్ లాంటివి, షార్ట్స్ లాంటివి అసలు చూడకండి. ఆ షార్ట్స్ రీల్స్ చూస్తే వాళ్ళకి అసలు స్వైప్ చేయడం అలవాటు అయిపోతుంది. పైకి ఓర్పు ఒకటి నశించిపోతుంది. ఒక డిరెక్షన్ అనేది వాళ్ళకి రాదు. పేషెన్స్ అనేది అలవాటు అవ్వదు. ఆ ఓర్పు రావాలి అంటే ఎంతసేపు ఉన్నా తప్పనిసరిగా చూసే వీడియోలు మాత్రమే పెట్టండి వాళ్ళు. నా సలహా ఏంటంటే టీవీలోనో లేకపోతే ఎలాంటివి నేర్పించో అలాంటివి పెట్టడం మంచిది తప్ప మొబైల్ ఫోన్ చేతికిచ్చి ఇలా అసమానం పైకి కిందకి స్వైప్ చేసే ఆలోచనలు లేకపోతే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వడం చాలా తప్పు. దానివల్ల ముఖ్యంగా అంటే వాళ్ళ రెటీనా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు పాడవడం ఎంతవరకు ఉన్నా ముఖ్యంగా మానసికంగా వాళ్ళలో ఒక పేషెన్స్ నశించిపోతుంది, ఓర్పు నశించిపోతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి, ఆ విధంగా ప్రణాళికలు రచించండి. విద్యార్థుల పట్ల అలాగే తల్లిదండ్రుల పట్ల ఇంత శ్రద్ధ కలిగి ఇంత బాధ్యతగా వ్యవహరిస్తున్న విజ్ఞాన యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.